దగ్గర గురు మంత్రోపదేశం తీసుకున్నప్పటి నుంచి మనం ఉన్నంత వరకు గురువు దగ్గర ఉంటే అది దృఢం అవుతుంది. లేకపోతే ఎన్ని జన్మలకో దూరమయ్యేది అది. విన్నావా? ఆడ కలుగు ఈడ కలుగు పెట్టి వార్తలు గుసగుస ఇంట్లో కసగస వార్తలు మాట్లాడ వీడో మాట్లాడ అదో మాట ఇదో మాట్లాడ ఏదో అది పోతే ఇది పోతే అది చేసి ఇట్లాంటివన్నీ ఎన్ని చేసినా నువ్వు మళ్ళీ 11 ఎత్తాల్సిందే. కాబట్టి వారు చెప్పిన మాటలు మంచి మాట ఏంటంటే చక్కనటువంటి మాట. ఇది మనకు పుట్టనే లేదనేటువంటి ఒక నిర్ణయం రావాలి. అటువంటి నిర్ణయం వచ్చినప్పుడు మనము సస్తామనే భయం లేదు. అందుకే భవం అంటే పుట్టుక, భయం అంటే మరణం. ఈ సద్గురు చరణం భవమయ హరణం అనండి ఒకసారి. సద్గురు చరణం, సద్గురు చరణం భవమయ హరణం. బస్ అట్లాంటి స్థితిలో మనం అందరం ఉంటే చాలు. కాబట్టి ఇప్పుడు గౌరవోద్యోగ స్థానంలో ఉన్నటువంటి సమస్య తిరుపతి స్వామి వారు మాట్లాడతారు. విన్నాం. సద్గురు బ్రహ్మ మహారాజ్